హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ 2026వ సంవత్సరంలో హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది, హోలికా దహనం ఎప్పుడు, అలాగే హోలీ పండుగ ఎప్పుడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు మరికొన్ని మంచి మంచి లేటెస్ట్ వీడియోలు చూడాలంటే రాజేశ్వరి వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా హోలీ గురించి తెలుసుకుందాం. ఈ పండుగ అనేది పాల్గొన మాసంలో పౌర్ణమి నాడు వస్తుందండి. చెడుపై మంచి సాధించి విజయానికి గుర్తుగా రంగులు చల్లుకుంటూ ప్రజలు ఈ వసంత ఉత్సవాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. మనకి హోలికా దహనం అంటే మొదటి రోజు మార్చి 3వ తారీఖు మంగళవారం రోజు వచ్చిందండి. అయితే మనకి నైట్ చంద్రగ్రహణం ఉంది కాబట్టి మీరు త్వరగా చేసుకునే అలవాట్లు ఉంటే, ఇప్పుడు ఇటు సైడ్ అయితే మన ఆంధ్ర సైడ్ అయితే అంతగా హోలికా దహనం అంత ఇంపార్టెంట్ ఉండదండి. నార్త్ సైడ్ అయితే హోలికా దహనం కూడా ఎంతో ఇంపార్టెంట్గా చేసుకుంటారు. ఇంకా మనకి హోలీ అయితే రెండవ రోజు పండుగ. రెండవ రోజు, మొదటి రోజు పండుగ వచ్చి హోలికా దహన్, రెండవ రోజు వచ్చి హోలీ. మనకి హోలికా దహన్ అంత ఇంపార్టెంట్ లేదు కాబట్టి హోలీ డేట్ వచ్చేసి మార్చి 4వ తారీఖు బుధవారం. ఈ 2026 సంవత్సరం మార్చి 4న హోలీ అండి. ముందు రోజు చంద్రగ్రహణం ఉంది 3వ తారీఖు. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. మనకి కూడా ఇండియాలో కూడా చంద్రగ్రహణం పూర్తిగా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తలు పాటించండి ఎవరైనా గర్భవతులు ఉన్నవాళ్ళు. ఇక ప్రాముఖ్యత వచ్చేసి ఇది వసంతకాల రాకను సూచిస్తుందండి ఈ హోలీ అనేది. మరియు ప్రజల సాంప్రదాయాల స్వీట్లు రంగులతో జరుపుకుంటారు. హోలీ మార్చి ప్రారంభంలో రావటం వల్ల వాతావరణం ఆహ్లాదంగా ఉండి వేడుకలకు కూడా అనుకూలంగా ఉంటుంది. మనకి బృందావనము ఇంకా నార్త్ సైడ్లో చాలా ప్లేస్లో చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగను. మరి మీకు ఈ సాంప్రదాయం ఉన్నట్లయితే ఈ హోలీ బాగా అంగరంగ వైభవంగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలా స్వీట్స్ చేసుకొని కృష్ణుడికి అన్నీ సమర్పించి చేస్తూ ఉంటారు. అయితే నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, హోలీ చేసుకునేటప్పుడు న్యాచురల్ కలర్స్ని వాడుకోండి, మంచిది. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు హోలీ అయితే చాలా ఇష్టపడుతుంటారు కాబట్టి కెమికల్స్ లేకుండా కొంచెం న్యాచురల్ వాడుకోండి. లేదు అనుకుంటే స్పెట్స్ పెట్టుకొని నీళ్ళు కొట్టుకుంటారు కదా, కళ్ళల్లో పడుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా హోలీని అందరూ ఆనందించండి. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.